ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్యంగా వెంకటప్పయ్య కాలనీ నుంచి వచ్చిన నా జన సైనికులు, అలానే జనసేన నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన సర్వేపల్లి వెంకయ్య గారు మన పార్టీలో ఇక్కడ జాయిన్ అవటం మనందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం. ఆయన జాయినింగ్తో ఈ వార్డులో ఒక మంచి నాయకుడు జనసేన పార్టీ వెంట వచ్చాడు అన్న ఆనందం కలుగుతుంది. ఆయన్ని నేను కండవా వేసి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మన వెంకయ్య గారు జనసేన పార్టీలోకి వచ్చారు. వెంకయ్య లాంటి నాయకులు మన జనసేన పార్టీలోకి ఎందుకు వస్తున్నారంటే, గత 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసింది మన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అప్పటి ఉన్న పరిస్థితుల వల్ల, నెలకొన్న పరిస్థితుల వల్ల రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీని బలపరచడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాలుగా మనం చూశాము, ముఖ్యంగా మన పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందిందో. ఇది అభివృద్ధి కన్నా, ఇది పురోగమనం కన్నా తిరోగమనమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడో గంట క్రితం ఇక్కడికి చేరుకోవాల్సిన వాళ్ళం, ఈ గతుకుల రోడ్లు, ఒక్క రోడ్డు సరిగా లేదు, దుమ్ము ధూళి, లైట్లు లేవు, వీధి దీపాలు లేకపోవటం వల్ల గతుకులు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎక్కడ పడతామో, ఎక్కడ కాళ్ళు విరిగిపోతాయో, ఎక్కడ టైర్ పంక్చర్ అవుద్దో అన్న భయంతో మన వాళ్ళు నడుస్తూ ఉంటే చూసి చాలా బాధ వేసింది. ఇది మనం సాధించిన అభివృద్ధి. ఇది ఒక పట్టణం అని చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితిలో ఉంది. ఇంతకన్నా మిగతా రాష్ట్రాల్లో చిన్న చిన్న టౌన్లు మనది చెప్పుకోవడానికి రాజధాని జిల్లాలో ఉన్నటువంటి నగరం మంది గుంటూరు కార్పొరేషన్ అంటాం. కానీ ఇది మహానగర పాలిక ఉన్నటువంటి ఎటువంటి మౌలిక వసతులు ఈ గుంటూరు పట్టణంలో మనకు కనిపించవు. కనీస వసతులు, కనీస మౌలిక వసతులు అంటే ప్రజలు నడవటానికి సరైన రోడ్లు, గుంటలు లేని రోడ్లు, తాగటానికి మంచి నీరు, ఉండటానికి రాత్రిపూట విద్యుత్ దీపాలు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, వర్షం వస్తే మురుగు కాలంలో మన ఇంటి ముందు నీరు నిల్వ కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ, ఇటువంటివేవి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. అందుకే మనం నిర్ణయం తీసుకున్నాం, ఈసారి జనసేనే స్వయంగా రంగంలోకి దూకాలి, మన అభ్యర్థుల్ని మనం అన్ని నియోజకవర్గాల నుంచి నిలబెట్టడం జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త మార్పు తీసుకురావాలి, ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, అవినీతి లేనటువంటి పరిపాలన ఇవ్వాలి, ఒక మంచి పరిపాలన ఇవ్వాలి. ముఖ్యంగా పేద ప్రజలకి, దళితులకి, అణగారిన వర్గాలకి, ముఖ్యంగా ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, బీసీలకి, వీరందరినీ మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అందరికీ రాజ్యాధికారం, అధికారం
అందరికీ సమపాళ్లలో అందాలి. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల వారికి సమంగా అందాలి. స్త్రీలకి సాధికారత లభించాలి. ఇటువంటి గొప్ప ఆశయాలతో ఆయన జనసేన పార్టీని పెట్టారు. ఆయన ఆశయాలు మన బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుడు ఏం చెప్తూ ఉండేవాడు, ఈ వ్యవస్థలో ఈ సమాజంలో కుల నిర్మూలన జరగాలి. పేద ప్రజలకి ధనిక ప్రజలకి ముఖ్యంగా వర్గాల వారీగా ఏవైతే విడిపోయాయో ఆ వర్గ విభేదాలు పోయి అన్ని కులాల్లో ఐక్యత కావాలని ఆ మహాశయుడు కోరుకున్నాడు. ఆయన కృషి చేశాడు. కానీ ఆయన కాలంలో కుల నిర్మూలన జరగలేదు. ఇప్పుడు మన సమాజంలో కుల నిర్మూలన జరగటం అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలని కలుపుకొని కులాలను కలిపే ఆలోచన విధానంతో ఈ జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఆయనకి కులమత భేదాలు లేవు. ఆయన చెప్పుకున్నాడు, నన్ను ఏ కులం అని చెప్పుకోవాలంటే నేను ఒక రెల్లి కులస్తుడిగా చెప్పుకోవడానికి నేను గర్వంగా ఉంటాను అని. మిగతా పార్టీల వాళ్ళు పుడితే ఎవరన్నా షెడ్యూల్ కాస్ట్ కులంలో పుడతారని ఒక ముఖ్యమంత్రి అంటాడు. షెడ్యూల్ కాస్ట్ కులాలకి ఏం చేస్తామో ఎవరు చెప్పరు. ఈ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో ఎవరు చెప్పరు. అణగారిన వర్గాలకి ఏ విధంగా న్యాయం చేస్తారో ఏమి చెప్పరు. మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. కొద్దిమంది ధనికులుగా మారిపోతున్నారు. వాళ్ళకే అన్ని అభివృద్ధి ఫలాలు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్న వ్యవస్థ. అందుకే ఈ ఒక కొత్త తరం రాజకీయం రావాలి. ఈ వ్యవస్థలో ఒక మంచి మార్పు తీసుకురావాలి. పేదవాళ్ళకి, ముఖ్యంగా పేదవాళ్ళకి, అణగారిన వర్గాలకి న్యాయం చేకూరాలి అనే ఉన్నతమైన ఆశయాలతో ఆయన జనసేన పార్టీని ముందుకు తీసుకొచ్చారు. మీరందరూ ఆ జనసేన పార్టీకి ఆశీస్సులు ఇస్తే, మన జనసేన పార్టీని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఎవరికయ్యా లాభం అంటే ధనికులకు కాదు. ఎవరైతే ఇప్పుడు అధికార పీఠ మీద కూర్చున్నారో వారికి కాదు, మీలాంటి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ వారికి, షెడ్యూల్ ట్రైబల్ వారికి, మైనార్టీలకి. ఇందాక ఒక సోదరుడు చెప్తున్నాడు, తెలుగుదేశం ప్రభుత్వంలో 175 మంది ఎమ్మెల్యేలుంటే ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు లేరు. అన్ని సీట్లన్నీ ఇప్పుడు మొన్ననే 14 సీట్లు ఆయన అనౌన్స్ చేశాడు గుంటూరు జిల్లాకి. గుంటూరు జిల్లాలో 14 సీట్లు, రేపు 11 ఏప్రిల్న జరగబోయే ఎన్నికలకి 14 సీట్లు ఆయన అనౌన్స్ చేస్తే 9 ఒకే సామాజిక వర్గానికి ఇచ్చాడు. అంటే 9 ఒకే సామాజిక వర్గానికి, ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు చంద్రబాబు గారు. ఆయన అంటాడు జనసేన పార్టీ ఒక కులతత్వ పార్టీ అని. ఎవరండి కులతత్వం? ఎవరిది కులతత్వ పార్టీయే మీరో చెప్పాలి. ఇది కాపుల పార్టీయా, అందరి పార్టీయా? జనసేన పార్టీ. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 5 సీట్లు అనౌన్స్ చేశారు. 5 సీట్లు ఎవరికి ఇచ్చారయ్యా? 5 కులాల వారికి. ఒకటి మైనారిటీకి ఇచ్చాడు, ఒకటి కమ్మ వాళ్ళకి ఇచ్చాడు, ఒకటి వెనుకబడిన ఓబీసీలకు ఇచ్చాడు, ఒకటి ముస్లింలకు ఇచ్చాడు, ఒకటి ఎస్సీలకు ఇచ్చాడు. ఇది సమన్యాయం అంటే. అంతేగాని సీట్లు ఇచ్చేసరికి మా కులం, సీట్లు ఇవ్వాలంటే మా వర్గం చెప్పుకోవడానికి మాత్రం అది అందరి పార్టీ అని చెప్తారు. కానీ సీట్లు, అధికారం ఇవన్నీ వచ్చేసరికి ఓన్లీ మన వర్గం, మన జాతి అని వాళ్ళ అభివృద్ధి వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు. ఇది మారాలి. ఈ టైప్ ఆఫ్ ఈ ప్రకారంగా జరుగుతున్న అన్యాయం
ఇంకా ఏమాత్రం మనం సహించబోము. అన్ని వర్గాల వారికి సమన్యాయం 90% ఉన్నటువంటి బహుజనులు అంటే అన్ని వర్గాల ప్రజలు 90% ఉంటే వాళ్ళు అధికార పీఠం మీద ఎక్కడానికి అర్హులు కారాలని మేము అడుగుతున్నాం. అధికార పీఠం మీద ఓన్లీ 1-2 కులాల వారు, అందులో 2 కుటుంబాల వారే అర్హులా అని మేము అడుగుతున్నాం. అందరికీ ఇవ్వండి ఈ అధికారం. ఎందుకంటే అందరి ఓట్లతో మీరు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటున్నారు. అందరి ఓట్లతో మీరు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఈ వ్యవస్థలో ఇక ఈ పెత్తందారితనం, ఈ రాచరిక పాలన ఏమాత్రం కొనసాగడానికి వీల్లేదు అని మీరందరూ నిశ్చయించుకుంటే తప్పకుండా మనం మంచి మార్పును తీసుకువస్తాం. అదే ధ్యేయంతో జనసేన పార్టీ ముందుకు వస్తుంది. మీరు జనసేన పార్టీని ఆశీర్వదించాలని మీ అందరికీ నేను సమయంగా మనవి చేస్తున్నాను. 11 ఏప్రిల్న అంటే ఇంకా ఒక 20 రోజుల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి. 11వ తారీఖు వచ్చే నెలలో మనకి అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి, లోక్సభకి ఎన్నికలు వస్తున్నాయి. జనసేన పార్టీ తరఫున నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తోట చంద్రశేఖర్గా మీ అందరి ముందు ఈరోజు మీ ఓట్లని అభ్యర్థించడానికి మీ ముందుకు వచ్చాను. మీరు నాకు ఓటు వేయమని అడగటానికి ఎందుకు వచ్చానంటే ఈ నగర పరిస్థితిని మార్చాలంటే ఒక దక్షత కలిగిన, ఒక నిజాయితీ కలిగిన, ఒక నిబద్ధత కలిగిన నాయకులు వస్తే గాని మన ఈ అంధకారమయంలో ఉన్నటువంటి ఈ పట్టణం, గతుకులమయంలో ఉన్న ఈ పట్టణం మార్పు చెందదు. ఈ మారాలంటే ఎందుకంటే ఇంతకు ముందు నేను అనేక పదవుల్లో పనిచేశాను. ఒక జిల్లాధికారిగా, కలెక్టర్గా పనిచేశాను. అలానే పెద్ద పెద్ద నగరాలకి కమిషనర్గా పనిచేశాను. అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేశాను. ఈ నగరాల్ని ఎలా తీర్చిదిద్దాలో, ఈ సమస్యల్ని, ప్రజల సమస్యల్ని ఎలా పరిష్కరించాలో క్షుణ్ణంగా తెలిసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. జనసేన పార్టీని మీరు ఆశీర్వదిస్తే మన నగర రూపురేఖల్ని 2-3 సంవత్సరాల్లోనే మార్చివేసి ఈ గుంటూరు పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. మీ ముందుకి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, మళ్ళీ మీ ఓట్లు అడుగుతారు. అడగండి. తెలుగుదేశం పార్టీ వస్తే మీరు గత 5 సంవత్సరాల్లో మా పేటకి ఏం చేశారు, మా ఏరియాకి మీరు ఏం చేశారు? ఒక్క రోడ్డు వేశారా? ఒక్క లైట్లు వేయించారా? ఏమన్నా గార్డెన్ డెవలప్ చేశారా? మీ పిల్లలు ఆడుకోవటానికి ఏమన్నా పార్క్ డెవలప్ చేశారా? పోనీ మీ పిల్లలు చదువుకోవటానికి మంచి స్కూల్ ఏమైనా కట్టించారా? మీకు అనారోగ్యం వస్తే, జబ్బు చేస్తే ఇక్కడ ఏమన్నా మంచి హాస్పిటల్ ఏమైనా కట్టించారా? ఇవి మీరు అడగాల్సింది. మళ్ళీ ఎందుకు ఓటు వేయాలి? ఏమీ చేయకపోతే మళ్ళీ ఎందుకు ఓటు వేయాలని మీరు నిగ్గదీసి అడగాలి. అడిగే హక్కు మీకుంది. ప్రతిపక్ష నాయకులు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు మీ ముందుకి, మాకు ఓటేమని అడుగుతారు. వాళ్ళని అడగండి. మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే మా సమస్యల మీద గళం ఎందుకు ఎత్తలేదు? 2 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలు చట్టసభల్లో గళం విప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్లు పట్టుకొని ముఖ్యమంత్రిని కావటమే మా ధ్యేయం అన్న విధంగా ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి పాదయాత్రల పేరుతో మీరు కాలయాపన చేశారు. మళ్ళీ మీకు తక్కువ సీట్లు వస్తే, మీరు ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళీ పాదయాత్రలు వచ్చే 5 సంవత్సరాలు చేస్తూ కూర్చుంటారా అని అడగండి. మా సమస్యలు, ఏ సమస్యల మీద మీరు అసెంబ్లీలో పోరాటం చేశారు? మా ఏ సమస్య మీద మీరు పోరాటం చేసి పరిష్కారం వచ్చే విధంగా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు అని అడగండి. మీ సమస్యలు ఏమైనా తీర్చారా? గత 5 సంవత్సరాల నుంచి మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? మీ సమస్యల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? కనీసం మీకు స్థానిక ప్రజాప్రతినిధులన్నా ఏమన్నా ప్రొవైడ్ చేశారంటే అది లేదు. నగరపాలికకి, మన గుంటూరు కార్పొరేషన్ కనుక ఎన్నికలు అయినట్లయితే మీకు కనీసం మీ కార్పొరేటర్స్ అన్నా మీ అందుబాటులో ఉండేవాళ్ళు. కార్పొరేషన్కి ఎలక్షన్లు కండక్ట్ చేయలేదు.
ఎన్నికలు నిర్వహించకుండా మీకు స్థానిక ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకొని ఎక్కడ ఎన్నికలు పెడితే వాళ్ళు ఓడిపోతారో వాళ్ళ డొల్లతనం బయటపడుతుందో అని ఎన్నికలు నిర్వహించకుండా ఈ మహానగరపాలికకి ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. అందుకే నేను చెప్తున్నా, జనసేన పార్టీ అధికారంలోకి వస్తూనే గుంటూరు మహానగరపాలికకి మేము ఎన్నికలు నిర్వహించి ఈ స్థానిక స్వరాజ్య సంస్థకి ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధుల్ని మీకు అందుబాటులోకి తీసుకువస్తాం. మీ సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు మీ చేరువలో మీకు ఎల్లవేళలా మీ దగ్గర ఉండి మీ సమస్యల పరిష్కారం అయ్యే విధంగా మేము పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ ఈ రోజు ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకోలేదు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో మా గురించి ఇక్కడ ఎదురు చూస్తూ చాలా సమయం మా గురించి ఇచ్చారు. అందుకు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. ఎందుకంటే మన కొత్త పార్టీ, మన పార్టీ గుర్తు గాజు గ్లాసు. ఇది సామాన్యుడి గుర్తు. మీ అందరూ రోజు ఉపయోగించే గ్లాస్ ఇది. అందుకే మీరందరూ ఏదైతే ఉపయోగిస్తారో దాన్నే మన ఎన్నికల గుర్తుగా మనం తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి. మీ ఒక్కళ్ళ ఓట్లు వేయటమే కాదు, మీ ఇంట్లో మీ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అందరి ఓట్లు జనసేనకు వేయించండి. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ చుట్టాలు అందరికీ చెప్పండి, జనసేన వస్తే మనం అధికారంలోకి వచ్చినట్టు, మీరు అధికారంలోకి వచ్చినట్టు. ముఖ్యంగా మహిళలకి పెద్దపీట ఈ జనసేన పార్టీ వేస్తుంది. మహిళల్ని గౌరవించే పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకి ప్రత్యేకమైన సెపరేట్ బ్యాంక్ పెడుతున్నాం అని నిన్ననే మన పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి మీటింగ్ అనౌన్స్ చేశారు. ఈ మహిళా బ్యాంకు ద్వారా పేద ప్రజలకి లోన్లు ఇవ్వటం, వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చాం. రెల్లి కుటుంబాలకి 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని మనం అనౌన్స్ చేశాం. అనేక పథకాల గురించి మనం ఇందాక మాధవ రాధాకృష్ణ గారు చెప్పారు మీకు ఏ పథకాలు మన జనసేన పార్టీ హామీలు ఇచ్చిందో. మళ్ళీ నేను వాటి గురించి చెప్పదలుచుకోలేదు. వీటన్నిటి గురించి ఈ మన పాంప్లెట్ లో పొందుపరచడం జరిగింది. ఈ పథకాలన్నింటినీ మీరు ఇంటింటికి తీసుకువెళ్ళండి. ప్రతి వాళ్ళకి మీరు జనసేన పార్టీ గురించి చెప్పండి. మన మేనిఫెస్టో గురించి, మన పథకాల గురించి మీరు తెలుసుకొని వాటి గురించి కూడా అందరికీ చెప్పండి. జనసేన పార్టీకి ఓటు వేసే విధంగా మీరందరూ పనిచేయాలి. మనకి ఎందుకంటే ఎన్నికలకి ఇంకా ఓన్లీ 2 వారాలు 3 వారాలు టైమే ఉంది. ఈ 2 వారాలు 3 వారాలు మన జన సైనికులందరికీ నేను చేసే విన్నపం, మీరు కొద్దిగా కష్టపడి పనిచేసి మన జనసేన పార్టీకి భారీ మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ కృషి చేస్తారని మీ అందరి దగ్గర నుంచి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. జనసేన పార్టీలో అనేక మంది ఉత్సాహవంతులు మన మహిళలు ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చారు. వాళ్ళందరికీ నేను సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను, ఆహ్వానం పలుకుతున్నాను. ఒక్కొక్కరు వస్తే వారందరికీ నేను కండవాలు వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తాను. మళ్ళీ లూజ్ చేస్తుంది దీనికి. ఇదిగో జిప్ ఇది లైవ్ ఉంది, ముందుకు రావద్దు, నాకు తగిలించింది.
తలలెత్తి పైకెగసే తలలెత్తి పైకెగసే అగ్గిలాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా తలలొచ్చి దిగి వచ్చి నీరు లాంటి సంస్కారం నేర్పే జెండా జనసేన జెండా జనసేన జెండా అంబేద్కర్ పూలేల ఆశయాల బాబుట అణగారిన వర్గాల ఆశలకి బాసట భగత్ సింగ్ ఆజాదు సుభాష్ బోసు ఝాన్సీల తెగువ తెలుసుకుందగా భరత మాత మెడలో ఇది మెరిసే దండా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా హోయ్ హోయ్ గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ పాటిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ పాటిస్తూ ఉన్నది జనసేన జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా అణచబడిన బడుగులకు ఇది అండా దండా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన సర్వేపల్లి వెంకయ్య గారు మన పార్టీలో ఇక్కడ జాయిన్ అవటం మనందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం. ఆయన జాయినింగ్తో ఈ వార్డులో ఒక మంచి నాయకుడు జనసేన పార్టీ వెంట వచ్చాడు అన్న ఆనందం కలుగుతుంది. ఆయన్ని నేను కండబాయేసి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. తెలుగుదేశం పార్టీ నుంచి మన వెంకయ్య గారు జనసేన పార్టీలోకి వచ్చారు. వెంకయ్య లాంటి నాయకులు మన జనసేన పార్టీలోకి ఎందుకు వస్తున్నారంటే గత 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసింది మన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అప్పటి ఉన్న పరిస్థితుల వల్ల నెలకొన్న పరిస్థితుల వల్ల రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీని బలపరచడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాలుగా మనం చూశాము. ముఖ్యంగా మన పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందిందో. ఇది అభివృద్ధి కన్నా ఇది పురోగమనం కన్నా తిరోగమనమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడో గంట క్రితం ఇక్కడికి చేరుకోవాల్సిన వాళ్ళం. ఈ గతుకుల రోడ్లు, ఒక్క రోడ్డు సరిగా లేదు, దుమ్ము ధూళి, లైట్లు లేవు, వీధి దీపాలు లేకపోవటం వల్ల గతుకులు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎక్కడ పడతామో, ఎక్కడ కాళ్ళు విరిగిపోతాయో, ఎక్కడ టైర్ పంక్చర్ అవుద్దో అన్న భయంతో మన వాళ్ళు నడుస్తూ ఉంటే చూసి చాలా బాధ వేసింది. ఇది మనం సాధించిన అభివృద్ధి. ఇది ఒక పట్టణం అని చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితిలో ఉంది. ఇంతకన్నా మిగతా రాష్ట్రాల్లో చిన్న చిన్న టౌన్లు మనది చెప్పుకోవడానికి రాజధాని జిల్లాలో ఉన్నటువంటి నగరం మంది.
గుంటూరు కార్పొరేషన్ అంటాం. కానీ ఇది మహానగర పాలిక ఉన్నటువంటి ఎటువంటి మౌలిక వసతులు ఈ గుంటూరు పట్టణంలో మనకు కనిపించవు. కనీస వసతులు, కనీస మౌలిక వసతులు అంటే ప్రజలు నడవటానికి సరైన రోడ్లు, గుంటలు లేని రోడ్లు, తాగటానికి మంచి నీరు, ఉండటానికి రాత్రిపూట విద్యుత్ దీపాలు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ వర్షం వస్తే మురుగు కాలంలో మన ఇంటి ముందు నీరు నిల్వ కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ, ఇటువంటి ఏవి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. అందుకే మనం నిర్ణయం తీసుకున్నాం, ఈసారి జనసేనే స్వయంగా రంగంలోకి దూకాలి, మన అభ్యర్థుల్ని మనం అన్ని నియోజకవర్గాల నుంచి నిలబెట్టడం జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త మార్పు తీసుకురావాలి, ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, అవినీతి లేనటువంటి పరిపాలన ఇవ్వాలి, ఒక మంచి పరిపాలన ఇవ్వాలి. ముఖ్యంగా పేద ప్రజలకి, దళితులకి, అణగారిన వర్గాలకి, ముఖ్యంగా ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, బీసీలకి, వీరందరినీ మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అందరికీ రాజ్యాధికారం, అధికారం అందరికీ సమపాళ్లలో అందాలి. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల వారికి సమంగా అందాలి. స్త్రీలకి సాధికారత లభించాలి. ఇటువంటి గొప్ప ఆశయాలతో ఆయన జనసేన పార్టీని పెట్టారు. ఆయన ఆశయాలు మన బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుడు ఏం చెప్తూ ఉండేవాడు, ఈ వ్యవస్థలో, ఈ సమాజంలో కుల నిర్మూలన జరగాలి. పేద ప్రజలకి, ధనిక ప్రజలకి, ముఖ్యంగా వర్గాల వారీగా ఏవైతే విడిపోయాయో ఆ వర్గ విభేదాలు పోయి అన్ని కులాల్లో ఐక్యత కావాలని ఆ మహాశయుడు కోరుకున్నాడు. ఆయన కృషి చేశాడు. కానీ ఆయన కాలంలో కుల నిర్మూలన జరగలేదు. ఇప్పుడు మన సమాజంలో కుల నిర్మూలన జరగటం అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలని కలుపుకొని, కులాలను కలిపే ఆలోచన విధానంతో ఈ జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఆయనకి కులమత భేదాలు లేవు. ఆయన చెప్పుకున్నాడు, నన్ను ఏ కులం అని చెప్పుకోవాలంటే నేను ఒక రెల్లి కులస్తుడిగా చెప్పుకోవడానికి నేను గర్వంగా ఉంటాను అని. అణగారిన వర్గాలకి ఏ విధంగా న్యాయం చేస్తారో ఏమి చెప్పరు. మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. కొద్దిమంది ధనికులుగా మారిపోతున్నారు. వాళ్ళకే అన్ని అభివృద్ధి ఫలాలు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్న వ్యవస్థ. అందుకే ఈ ఒక కొత్త తరం రాజకీయం రావాలి. ఈ వ్యవస్థలో ఒక మంచి మార్పు తీసుకురావాలి. పేదవాళ్ళకి, ముఖ్యంగా పేదవాళ్ళకి, అణగారిన వర్గాలకి న్యాయం చేకూరాలి అనే ఉన్నతమైన ఆశయాలతో ఆయన జనసేన పార్టీని ముందుకు తీసుకొచ్చారు. మీరందరూ ఆ జనసేన పార్టీకి ఆశీస్సులు ఇస్తే, మన జనసేన పార్టీని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఎవరికయ్యా లాభం అంటే ధనికులకు కాదు. ఎవరైతే ఇప్పుడు అధికార పీఠ మీద కూర్చున్నారో వారికి కాదు, మీలాంటి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ వారికి, షెడ్యూల్ ట్రైబల్ వారికి, మైనార్టీలకి. ఇందాక ఒక సోదరుడు చెప్తున్నాడు, తెలుగుదేశం ప్రభుత్వంలో 175 మంది ఎమ్మెల్యేలుంటే ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు లేరు. అన్ని సీట్లన్నీ ఇప్పుడు మొన్ననే 14 సీట్లు ఆయన అనౌన్స్ చేశాడు గుంటూరు జిల్లాకి. గుంటూరు జిల్లాలో 14 సీట్లు రేపు
11 ఏప్రిల్న జరగబోయే ఎన్నికలకి 14 సీట్లు ఆయన అనౌన్స్ చేస్తే 9 ఒకే సామాజిక వర్గానికి ఇచ్చాడు. అంటే 9 ఒకే సామాజిక వర్గానికి ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు చంద్రబాబు గారు. ఆయన అంటాడు జనసేన పార్టీ ఒక కులతత్వ పార్టీ అని. ఎవరండి కులతత్వం? ఎవరిది కులతత్వ పార్టీ? మీరో చెప్పాలి. ఇది కాపుల పార్టీయా, అందరి పార్టీయా? జనసేన పార్టీ. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 5 సీట్లు అనౌన్స్ చేశారు. 5 సీట్లు ఎవరికి ఇచ్చారయ్యా? 5 కులాల వారికి. ఒకటి మైనారిటీకి ఇచ్చాడు, ఒకటి కమ్మ వాళ్ళకి ఇచ్చాడు, ఒకటి వెనుకబడిన ఓబీసీలకు ఇచ్చాడు, ఒకటి ముస్లింలకు ఇచ్చాడు, ఒకటి ఎస్సీలకు ఇచ్చాడు. ఇది సమన్యాయం అంటే. అంతేగాని సీట్లు ఇచ్చేసరికి మా కులం, సీట్లు ఇవ్వాలంటే మా వర్గం చెప్పుకోవడానికి మాత్రం అది అందరి పార్టీ అని చెప్తారు. కానీ సీట్లు, అధికారం ఇవన్నీ వచ్చేసరికి ఓన్లీ మన వర్గం, మన జాతి అని వాళ్ళ అభివృద్ధి వాళ్ళు